హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను. చాలా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి మన వీడియోస్ని. ఇంకా మంచిగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అనమాట. శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అనమాట. ఇంకా శ్రావణ మాసం శుక్రవారం అంటేనే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదండి. అందులో మామూలు శుక్రవారం అంటేనే కొంచెం ఆడవాళ్ళందరూ కూడా శుక్రవారం పూజ అది కొంచెం స్పెషల్గానే ఉంటుంది ఆ రోజు. ఇంకా శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను కావాల్సినవన్నీ ముందు రోజే తెప్పించేసుకున్నాను. అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ అనమాట. ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అన్నీ సర్దేసి పెట్టేసుకుందాం కదా అని చెప్పి నేనైతే 4:30 ఆ టైంకి లేచాను అనమాట. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదండి. కొంచెం క్లీనింగ్ ప్రాసెస్కే నాకు అరగంట దగ్గరగా పడుతుంది టైము. లోపలంతా క్లీన్ చేసుకుని మొత్తం అన్నీ చక్కబెట్టుకుని ఎక్కడక్కడ సర్దుకొని అప్పుడు స్నానం చేసే టైంకి 5 అయిపోతుంది. అరగంట టైం పడుతుంది. అందుకని చెప్పి కొంచెం ఒక అడుగు ముందే లేస్తాను. లేచానంటే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్ టైంలోకి అన్నిటికీ సరిపోతుంది కదా టైం అని చెప్పి ఇంకా ఆ టైంకే అయితే లేచాను అనమాట. పెద్ద శుక్రవారం, శ్రావణ శుక్రవారం అయినా పెద్ద పిండి వంటలు లేవు కానీ పూజ చేసుకోవడానికి అన్నీ సర్ది పెట్టుకుంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి కొంచెం ఒక అడుగు ముందే లేచాను. ఇంకా శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నేను కామాక్షమ్మ దీపం అయితే పెట్టుకుంటానమాట. అందుకని చెప్పి 5 to 6 లోపే కామాక్షమ్మ దీపం అయితే పెట్టుకుంటానండి బ్రహ్మ ముహూర్తంలో. అందుకని చెప్పి కొంచెం త్వరగా లేస్తే మనం ఆ టైంకి దీపం అంటే కామాక్షమ్మ దీపం పెట్టుకోవడానికి టైం సరిపోతుంది కదా అని చెప్పి త్వరగా లేచాను అనమాట. ఫస్ట్ అయితే నేను 4:30కి లేచాను కదా. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని తర్వాత లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకొని అప్పుడు పూజ రూమ్లోకి వెళ్ళి పూజ గది కూడా శుభ్రంగా తుడుచుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. కాళ్ళకి పసుపు మొన్న ఏదో వీడియోలో షార్ట్లో అనమాట ఫస్ట్ దేవుడి గది చూపించి తర్వాత పూజ చేసుకోవడం అది చూపించి కాళ్ళకి పసుపు రాసుకోవడం అది తర్వాత పెట్టినట్టున్నాను. మరి వీడియోలో ఎలా ఉందో కానీ కామెంట్ అయితే వచ్చింది. పూజ అయిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకోకూడదు, కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి అని చెప్పి. ఎవరైనా చేసేది అదే కదండి. కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఎవరైనా పూజ చేసుకుంటారు. పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరు కాళ్ళకి పసుపు రాసుకోరు. ప్రతి ఒక్కరు పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసిందే అది. అందరూ అలాగే చేస్తారనమాట. నేను కూడా అంతేనండి. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందు తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. బొట్టది పెట్టేసుకొని తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి కాళ్ళకైతే పసుపు రాసుకుంటాను. తర్వాత దేవుడి గది అది శుభ్రం చేసుకుని ఇంకా దేవుడి రూమ్లో మనం పూజ చేసుకోవడానికి అన్నీ సర్ది పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకొని ఇంకా శుక్రవారం అయితే ముందు రోజే అంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ముందు రోజే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా దేవుడి దగ్గర పెద్ద పని ఉండదన్నమాట. నేను అందుకని చెప్పి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టుకుంటాను కాబట్టి ఇంకా శుక్రవారం నాకు అంత దేవుడి దగ్గర సామాన్లు తోమే పని అది ఉండదు. ఎప్పుడైనా ముందు రోజు ఎక్కడికైనా వెళ్ళి రావడం లేట్ అయిపోయి దేవుడి దగ్గర కొంచెం క్లీనింగ్ అవ్వలేదు అంటే ఆ రోజు మట్టికి దేవుడి దగ్గర సామాన్లు శుక్రవారం రోజు పొద్దున తోముకుంటాను అనమాట. అది కూడా సామాన్లు అయితే తోముకోవచ్చండి. దేవుడి దగ్గర సామాన్లు శుక్రవారం క్లీన్ చేయకూడదు అంటారు కానీ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఏదంటే గౌరీదేవిని అది కడగకూడదు అనమాట. శుక్రవారం రోజు గౌరీదేవిని కడిగి పసుపు కుంకుమ అది ఆ రోజు చేయకూడదు అనమాట. అవి క్లీన్ చేసుకోకూడదు కానీ దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకోవడం కానీ గౌరీదేవిని క్లీన్ చేసుకోవడం కానీ దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకోవడం కానీ శుక్రవారం చేయకూడదు. తప్పితే దేవుడి దగ్గర మనం ప్రసాదం పెట్టుకుంటాం కదా ప్లేట్లు, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అవి క్లీన్ చేసుకోవడంలో తప్పేం లేదనమాట శుక్రవారం రోజు. ఇంకా నేనైతే ప్లేట్స్ మ్యాక్సిమం ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా కుదరకపోతే ఆ రోజు క్లీన్ చేసుకుంటానమాట. అంటే దేవుడి దగ్గర పెట్టిన ప్లేట్స్ వాటర్ పెడతాం కదా, చెంబు అలాంటివి మాత్రమే క్లీన్ చేసుకుంటానండి. అవి అయితే శుక్రవారం రోజు క్లీన్ చేసుకోవచ్చు, తప్పేం లేదనమాట. అంటే
అంటారు కదా, శుక్రవారం రోజు క్లీన్ చేసుకోకూడదు, ముందు రోజు క్లీన్ చేసుకోవాలని చెప్పి. ఎప్పుడైనా కుదరకపోతే బయటికి వెళ్ళి లేటుగా రావడం ఇలా ఉంటుంది కదండి. ఆ టైంలో మనకి ఆ రోజుకి చేయడం వీలు పడదు. వచ్చాక మనం అన్నీ మళ్ళీ స్నానం చేసి అన్నీ దేవుడి దగ్గర చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం అది కుదరదు కదండి. ఆ టైంలో కుదరినప్పుడు మనం మర్నాడు చేసుకోవచ్చు అనమాట. శుక్రవారం రోజు తప్పకుండా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోకుండా అలాగే దండం పెట్టుకునే కన్నా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఏది క్లీన్ చేసుకోకూడదు అంటే దేవుడి దగ్గర ఫొటోస్, విగ్రహాలు, ఇంకా గౌరీ దేవులు ఉంటారు కదా, వాటిని క్లీన్ చేయకూడదు అంతే. నేను ఏమైనా తప్పుగా అంటే సారీ, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. ఇంకా నేనైతే ఫస్ట్ బ్రహ్మ ముహూర్తానికి కామాక్షమ్మ దీపం అయితే వెలిగించేసుకున్నాను. వెలిగించేసుకున్న తర్వాత దేవుడి పటాలన్నింటికి పూలు అయితే సర్దేసుకున్నాను అనమాట. దేవుడి గదిలో అంతా సర్దేసుకొని వంటగదిలోకి వెళ్ళి ఇంకా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకున్నాను వంట స్టార్ట్ చేసే ముందే. ఇంక నేనైతే వంట స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేశాను, ఇంకో పక్క పప్పు కూడా పెట్టేశాను అనమాట. పిల్లల కోసం ఇంకా లంచ్ బాక్స్లోకి పెట్టాలి కదా. ఇంకా అవి రెండు ఉడికేలోపు నేనైతే గడపలకి పసుపు రాసేసుకొని ఈదులో చెంబు పెట్టుకుంటాను కదండి, అక్కడ పసుపు రాసి ముగ్గు పెట్టేసి చెంబు పెడదాం కదా అని చెప్పి ఇంకా అక్కడ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈదులో అయితే ఇలా పద్మం వేసి పసుపు కుంకుమతో నీట్గా ముగ్గు పెట్టుకొని ఇలా చెంబు అయితే నీళ్ళ చెంబు అయితే పెడతాను ఫ్లవర్స్ వేసి. తర్వాత గడపకైతే పసుపు రాసేసుకుంటున్నాను. ఈ పనులు కంప్లీట్ అయిపోయాయి అంటే మనం వంట చేసేలోపు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, అప్పటికి 6 అయిందన్నమాట టైము. ఇంకా నేను వంట చేస్తూ నా పనులు అయితే చేసుకున్నాను. ఇంకా కామాక్షమ్మ దీపం అయితే వెలిగించుకున్నాను కదా, 5 to 6 లోపు దీపం అయితే వెలిగించేసుకోవచ్చండి, బ్రహ్మ ముహూర్తం అనమాట. ఆ టైంలో నేను కామాక్షమ్మ దీపం వెలిగించుకున్నాను. అది పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. అది కూడా ఆవు నీతితో వెలిగించుకుంటానండి శ్రావణ మాసంలో కంపల్సరీ. ఉత్తి రోజుల్లో అయితే కొబ్బరి నూనెతో వెలిగించుకోవచ్చు, నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అనమాట కామాక్షమ్మ దీపం. ఇంకా నేనైతే శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు కూడా ఆవు నెయ్యితోనే దీపారాజన చేసుకుంటాను. కామాక్షమ్మ దీపం కూడా ఆవు నెయ్యితోనే చేసుకుంటాను అనమాట. మామూలు దీపారాజనలు కూడా ఆవు నెయ్యితోనే చేసుకుంటాను శ్రావణ శుక్రవారం కాబట్టి. ఇంకా ఆవు నెయ్యి అంతగా దొరకదు, ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, పెట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే ఒత్తులు ఉంటాయి కదండి, ఒత్తులు ఆవు నెయ్యిలో నానబెట్టేసుకొని నువ్వుల నూనెతో ఆ ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యి ఒత్తులు వేసుకుని నువ్వుల నూనెతో దీపారాజన అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా మంచిదండి, దీపారాజన నువ్వుల నూనెతో చేసుకోవడం కూడా ఆవు నెయ్యి అంత ఫలితం ఉంటుంది అనమాట. ఇంకా నేను వంట చేసేలోపు పిల్లలు కూడా లేచిపోయారనమాట. లేచిన వెంటనే మా హస్బెండ్ అయితే చూసుకుంటారండి పిల్లల్ని కంపల్సరీ. నేను ఏమైనా పూజలు చేసుకుంటే కంపల్సరీ నేను స్నానం చేసేసి ఉంటాను కాబట్టి ఇంకా బయటికి అంటే బాత్రూమ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా ఆయన చూసుకుంటారనమాట. ఆయన చూసుకుంటారు కాబట్టి నేను పీస్ఫుల్గా స్నానం చేసి ఈ పనులన్నీ చేసుకోగలను. అదే ఇంట్లో హస్బెండ్స్ చూసుకోలేని వాళ్ళైతే ఇబ్బంది పడాలండి. కంపల్సరీ పిల్లలు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకోవాలి, ఎందుకంటే అవ్వదు అనమాట. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా కడగడం అని ఇలాగని అలాగని మళ్ళీ స్నానం చేసేసి ఉంటే అవ్వదు కదా. కానీ ఎవరి వీలుకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలన్నమాట. మనం కూడా అలాగే చేయాలి అంటే కుదరదు. వెనకాల అత్తగారులు కానీ అమ్మమ్మలు కానీ ఉంటే సో హ్యాపీ అనమాట. వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకైతే. ఇంచక్క భలే చూసుకుంటారు కదా అమ్మమ్మలు కానీ అత్తగారులు కానీ ఉన్నారనుకోండి, పిల్లల్ని చక్కగా రెడీ చేసి ఉంచుతారు. మనమైతే ఇంచక్క మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. అలా ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ పర్వాలేదండి. మా హస్బెండ్ నాకు కొంచెం ఆ లోటు తీస్తారనమాట, ప్రతి దాంట్లోని హెల్ప్గా ఉంటారు. ఇంకా నేనైతే పిల్లల్ని ఆయన స్నానం చేయించేసి నాకు ఇచ్చేసారు. నేనైతే రెడీ చేస్తాను, టిఫిన్ అది తినిపించేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేనైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను. ఇంకా మా ఆయనకైతే పాలు ఇచ్చేసాను అనమాట, ఆయన అయితే తాగుతున్నారు. ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనైతే తులసమ్మ దగ్గర కూడా వెళ్ళి తులసమ్మ పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ పూజ అయితే చేసుకుంటానండి బయటకు వెళ్ళి. అంటే కొంతమంది నాకు కామెంట్స్లో అంటున్నారు అనమాట, ఫస్ట్ తులసమ్మకి పూజ చేసుకుని అప్పుడు ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ నుంచి ఇలాగే చేసుకుంటాం మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి తులసమ్మ పూజ అయితే చేసుకుంటాము. మా అత్తయ్య గారు అలాగే చేసేవారు అనమాట. ఇంకా అలా నేను కూడా అలాగే చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు మార్చడం ఎందుకు, ఇంకా మనం ఎప్పుడు ఎలాగ చేసుకునే వాళ్ళమో అలాగే చేసుకోవాలి కదా అని ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతే తులసమ్మ పూజ అయితే చేసుకుంటాను అనమాట. అలాగే ఇలాగా ఏముండదండి, మనం ఫస్ట్ నుంచి అలాగా ఫాలో అవుతున్నాము, ఆ పద్ధతులు ఫాలో అయితే చాలన్నమాట. మనం పూజ కూడా స్పెషల్గా చేయాలి, ఇలాగ చేయాలి అలాగ చేయాలని ఏమి లేదండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగ చేశారో అలాగే చేసుకోవాలి
చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు, ఎవరి పద్ధతి ప్రకారం అలా పూజ చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు కదా, ఆ పద్ధతుల్ని ఫాలో అవుతూ మనం కంటిన్యూ అయిపోవడమే. ఏమో నేను అలాగే అనుకుంటాను, మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా చేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ లైఫ్ ఇంత బాగున్నాము ఇలా ఉన్నాము అంటే వాళ్ళు చేసే పనులు బట్టే కదా, మనం కూడా అదే ఫాలో అవ్వడం మంచిది అనిపిస్తుంది. అలాగే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఈ రోజుకి ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు చేసిన మంచితనమే కదండి మనల్ని ఇలా కాపాడుకుంటూ వచ్చింది అని నేనైతే ఫీల్ అవుతాను. ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఇల్లంతా ధూపం అయితే వేసుకున్నాను. ఆ ధూపం వేస్తేనే చాలా కలగా అనిపించిందండి, ఇల్లంతా కూడా ఏదో ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా మామిడి తోరణాలతో దేవుడి రూమ్ అయితే చాలా అందంగా కనిపించింది. నిజంగా మనం శుక్రవారం పూజ చేసుకుంటే ఆ కళ వేరేగా ఉంటుందండి, దేవుడి రూమ్కి లక్ష్మీ కళ వచ్చినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది, మనశ్శాంతిగా ఇంట్లో పూజ చాలా బాగా జరుగుతుంది అనమాట. ప్రతి వారం కూడా నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఇలా మనశ్శాంతిగా కొంచెం హడావిడి లేకుండానే చేసుకుంటానండి. హడావిడి పడుతూ పూజ అయితే చేయను అనమాట. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను. ఇంకా అక్క మీరు ఈ సాంబ్రాణి ధూపం వేస్తున్నారు కదా, అది ఎలా వెలిగిస్తారు అని అడుగుతున్నారు. నేనైతే కర్పూరం ఉంటుంది కదండి, కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచులో కర్పూరం వెలిగించి అప్పుడు వేస్తానన్నమాట. అలా అయితే మనకు ధూపం అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే కొబ్బరి పీచు తీసుకుంటాను, కొబ్బరి డొక్కల్లో పీసు తీసుకొని దాంట్లో కర్పూరం వెలిగించి బాగా విడదీసేయాలన్నమాట. పీస్ని కొంచెం బాగా విడదీసేసుకొని దాంట్లో కర్పూరం వేసుకొని వెలిగించుకున్న తర్వాత బాగా వెలిగిన తర్వాత మనం ధూపం వేసామనుకోండి, ఇల్లంతా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. కలకల్లాడుతూ ఆ ధూపంతో చాలా బాగా కనిపిస్తుందండి ఇల్లు. నేనైతే అలాగే వేస్తాను, ఎక్కువ సాంబ్రాణి వేసి పొగ బాగా ఎక్కువ వచ్చేలాగా సాంబ్రాణి వేస్తానమాట. చూడండి ఆ సాంబ్రాణితోనే ఇల్లు మంచి స్మెల్ వస్తూ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇల్లు అలాగే ఉండాలండి, మంచిగా స్మెల్ అగరబత్తీల స్మెల్ కూడా సువాసన వస్తూ ఇల్లు అంతా సువాసన వస్తుందనుకోండి, మనకి పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే పూజ అయిపోయిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం పొట్లం ఉంటే అదైతే తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే. ఈ మధ్యన క్వాలిటీ తగ్గింది కానీ ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదు, మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత నేనైతే ఆ పొట్లం తినేసి కాఫీ తాగేసి కొంతసేపు కూర్చున్నాను. ఇంకా ఎడిటింగ్ ఏమైనా చేసుకుని ఉంటే చేసుకొని మళ్ళీ 11:30 ఆ టైంకి మేము అన్నవరం వెళ్ళాం కదండి, అక్కడ కొబ్బరి చెక్కలు అయితే ఉండిపోయాయన్నమాట. ఇంకా వర్షం కూడా పడుతుంది, బయట ఎండబెట్టేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను కానీ వర్షం పడుతుంది. సర్లే ఈ చెక్కలు పాడైపోతాయి కదా, ఏదైనా చేద్దాం కదా అనుకున్నాను. మా హస్బెండ్ కొబ్బరి ఉండలు చేసి అని చెప్పారు. ఇంకా నేనైతే గజ్జికాయలు చేద్దాం కదా, కొబ్బరి లస్కూరా చేసి గజ్జికాయలు చేద్దాం కదా అనుకున్నాను. కానీ మళ్ళీ అచ్చు వేసేద్దాంలే, కొబ్బరి అచ్చు వేద్దాంలే, డైలీ ఒక అచ్చు తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇంకా అది 2 days అయింది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తెచ్చిన వెంటనే మేము కొబ్బరి చెక్కలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 days అయింది కదా, కొంచెం జిగురు వచ్చినట్టు అనిపించింది అనమాట. అందుకని చెప్పి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని బాగా శుభ్రంగా 4 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత మొత్తం నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా మిక్సీలో వేసేసి కూర అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా నేను కూరతో చేసుకోవచ్చు, అంటే కొబ్బరి కూర ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది కదా, ఇంకా మిక్సీలో ఆడేసుకోవచ్చులే అని చెప్పి మిక్సీలో అయితే ఆడేసాను అనమాట. కొబ్బరి కూర ఇలా మిక్సీలో ఆడుకున్న తర్వాత కొబ్బరి కూర అనేది రవ్వలాగా ఉండాలన్నమాట. బాగా ఎక్కువ మెత్తగా ఆడేయకుండా కొంచెం రవ్వలాగా ఉంటే బాగుంటుంది. ఇంకా మనం కాయలు అనేది లేతకాయలు అయితే జిగురు వచ్చినట్టు ఉంటుందండి, ముద్రకాయలు అయితేనే బాగుంటుంది అనమాట. లస్కూరాకి ఎక్కువ అంటే కొబ్బరి అచ్చుకైనా ఉండకైనా కూడా ముదురు కొబ్బరికాయలు అయితేనే బాగుంటుంది అనమాట. అప్పుడే టేస్ట్ తీపికి తీపి, ఇంకా మనకి పాడవకుండా ఉంటుంది అనమాట. అంటే లస్కూర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అంటే బెల్లం ఉండలు చేసుకోవడానికైనా అచ్చు చేసుకోవడానికైనా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే కొబ్బరి కూర ఆడేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఇంకా ఆడుకున్న తర్వాత బెల్లం కూడా కొట్టి వేసేసుకుంటున్నాను. అంటే ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎన్ని చెక్కలు
ఒక 7 చెక్కలు ఉంటాయేమో, 7 చెక్కలు 8 చెక్కలు ఉంటాయేమో. ఒక కేజీ బెల్లానికి దగ్గరగా వేసానండి. ఇంకా కేజీ మళ్ళీ స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది కదా అని చెప్పి 2 ముక్కలైతే చిన్న చిన్న ముక్కలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. 8 చెక్కలకి కేజీ బెల్లం అయితే వేసేసాను అనమాట. అది కూడా పడిపోతుంది, కాకపోతే నేను కొంచెం తగ్గిందాము, ఎక్కువ స్వీట్ ఎందుకులే అని చెప్పి తక్కువ వేసాను అనమాట. 2 ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవైతే కొంచెం చితక్కొట్టేసుకొని కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే ఫస్ట్ కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత మొత్తం బెల్లం ఉండలు లేకుండా ఎక్కడ మనకి కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకెట్టేయండి. దాంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మనకి ఆ వడతొట్టులోకి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే బెల్లంలో కంపల్సరీ ఇసుక లాంటిది కొంచెం గడ్డి లాంటిది ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వడకెట్టేసుకున్నాం అనుకోండి అవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. నేనైతే కరిగిన తర్వాత ఇలా బెల్లాన్ని వడకెట్టేసుకుని మళ్ళీ అదే కళాయిలో వేసుకుని తీగ పాకం రావాలి. తీగ పాకం కూడా కాదు, కొంచెం బాగా ముదురు ఉండపాకం కాకుండా కొంచెం ఉండవ్వాలన్నమాట. మనకి ఇలా బెల్లం నీళ్ళల్లో వేస్తే ఉండవ్వాలన్నమాట. చూడండి, ఇలా ఉండైతే మనకి అచ్చుకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా మీరు అచ్చు గట్టిగా రావాలి, ఇంకా బాగా అంటే కలర్ వచ్చి బాగా ఎరుపు కలర్ వచ్చి గట్టిగా రావాలి, అచ్చులాగా రావాలి అనుకున్న వాళ్ళైతే ఉండపాకం అంటే మనకి అచ్చులకి వేసుకుంటాం కదా, వేరుశనగపప్పు అచ్చుకి నువ్వుల అచ్చుకి వేసుకుంటాం కదా ఉండపాకం, టంగుమని బెల్లం ఉండ టంగుమనాలన్నమాట, అలా రావాలన్నమాట. నేనైతే మామూలుగా కొంచెం తినడానికి ఈజీగా నవలడానికి ఈజీగా ఉండేలాగా కొంచెం లేతగా పెట్టుకున్నాను. ఇలా ఉండ ఇలా దగ్గరికి వేస్తే ఉండ అవుతుంది అనమాట. అలా పెట్టుకున్నాను పాకం. మీకు చూపించాను కదా, అలాగైతే సరిపోతుందండి. చాలా బాగా వచ్చినాయి. నేనైతే ఈ అచ్చు వేయడం ఫస్ట్ టైం అండి, ఉండలే చేస్తాను ఎక్కువ, అచ్చు అయితే వేయను అనమాట. ఇది అచ్చు వేద్దాం కదా అని చెప్పి నేనైతే వేసాను అనమాట. ఇంకా బెల్లం అలా ఉండపాకం వచ్చిన తర్వాత కొబ్బరికూర అయితే వేసేసి మొత్తం మనకి ఉండ చేస్తే ఉండ అయ్యేలాగా వరకు దగ్గరగా సిమ్లో పెట్టుకొని అలా పాకం రావాలన్నమాట. కొబ్బరికూర వేసిన తర్వాత కూడా బాగా దగ్గర పడే వరకు పాకం తెప్పించుకోవాలి స్లిమ్లో పెట్టుకొని. అది మనం ఉండ చేస్తే ఉండ అవ్వాలన్నమాట. అలా ఉండ అయ్యే వరకు మనం పాకాన్ని రానివ్వాలి. అలా స్లిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. మనకి ఉండ చేస్తే ఉండ అయ్యేలాగా వరకు రావాలన్నమాట. ఇంకా అలా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇలా ఆ మిశ్రమాన్ని అంతా ఆ ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని ముక్కలు కోసేసుకుంటే మనకి బెల్లం అచ్చు అయితే ఇలా కొబ్బరి అచ్చు అయితే రెడీ అయిపోయిందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేయడం వల్ల కొంచెం కంగారు పడ్డానండి. అది వేసిన వెంటనే గట్టిపడలేదు, కొంచెం మెత్తగా పొడిలాడుతూ వచ్చేస్తుంది అని భయపడి వెంటనే ఉండలు చేసేస్తున్నాను అనమాట. ఫ్యాన్ కింద కూర్చుని మళ్ళీ చల్లారితే పాడైపోతుంది, ఎటు కాకుండా తినకుండా అయిపోతుందేమో అని చెప్పి వెంటనే ఉండలు చేసేస్తున్నాను. కానీ నేను ఉండలు చేసేటప్పటికే అవి బిగుసుకుపోయి అచ్చులాగా వచ్చేసినాయి అనమాట. అప్పుడు అనిపించింది నేను కంగారు పడ్డానేమో, ఒక్క 5 మినిట్స్ ఆగితే మనకి అచ్చులు చాలా నీట్గా వచ్చేవి అని చెప్పి అనుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం చేయడం కదండి నేను కూడా, అందుకని కంగారు పడ్డాను. లేకపోతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి నిజంగా అచ్చులైతే. చూడండి, నేను తర్వాత ఉండలు చేసేటప్పుడు అచ్చులా వస్తుంటే ఇవి బాగానే వచ్చాయి, నేనే కంగారు పడ్డానని చెప్పి ఉండలు చేయడం ఆపేసి అవి అచ్చులాగా తీసేసానమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట. నేను యాలకుల పొడి వేయమండం మర్చిపోయాను, లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొబ్బరికాయ తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా మంచిది. రోజుకి 2 ముక్కలు 3 ముక్కలు కొబ్బరి చెక్క తినడం చాలా మంచిది అనమాట. అలా కాకుండా ఇలా బెల్లం కలిపిన కొబ్బరి అచ్చులు తింటే ఇంకా మంచిదన్నమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంతే వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.